బీఆర్ఎస్ కాంగ్రెస్ పై హాట్ కామెంట్స్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ కు ఓటు వేస్తే మురిగిపోతుందని చెప్పారు. కేటీఆర్ ను సీఎం చేసేందుకు కేసీఆర్ పనిచేస్తారని, ఆ పార్టీ ఎంపీ సీట్లు గెలిచినా గెలవకపోయినా చేసేదేమీ లేదన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని, ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లిపోతారని తెలిపారు. తెలంగాణలో 17కు 17 సీట్లు బీజేపీ గెలుస్తుందని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఉగ్రవాద విషయంలో, టెర్రరిజం విషయంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మరి జీరో టాలరెన్స్ గా ఈరోజు టెర్రరిజాన్ని అణిచివేసిన విషయాన్ని మనం చేస్తున్నాం. ఉక్కు పాదంతో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పూర్తిగా కనుమరుగు చేయడం జరిగింది. అందుకే ఈరోజు దేశంలో జమ్మూ కాశ్మీర్ తో సహా దేశమంతా కూడా ఎక్కడ కూడా పాకిస్తాన్ మరి యాక్టివిటీ లేదు, ఐఎస్ఐ కార్యక్రమాలు కొనసాగడం లేదు. మనకందరికీ తెలుసు, ప్రపంచమంతా కూడా అన్ని దేశాల్లో కరోనా ఇంజక్షన్ సంబంధించి వ్యాక్సినేషన్ తీసుకుంటే ₹1000 వసూలు చేశారు. కానీ మన దేశంలో నరేంద్ర మోడీ గారు 140 కోట్ల మంది ప్రజలకు ఏ ఒక్కరికి కూడా డబ్బులు తీసుకోకుండా ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా వ్యాక్సినేషన్ ఇచ్చి మన ప్రాణాలు కాపాడినటువంటి వ్యక్తి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఈ ఎన్నికలు ఢిల్లీ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కోటేస్తే అది మురిగిపోతాయి. ఆయన కొడుకును ముఖ్యమంత్రి చేయడం కోసమే చూశాడు. అందుకే ఈరోజు తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించారు, టీఆర్ఎస్ పార్టీని ఓడించారు. ఈరోజు కేసీఆర్ గాని ఆయన కొడుకు గాని ఎక్కడా కనిపించడం లేదు. వాళ్ళు ఈరోజు ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. టీఆర్ఎస్ పార్టీకి ఒక సీటు గెలిచినా తెలంగాణకు వచ్చే లాభం లేదు. కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో మరింతగా కన్నుమరుగయ్యే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అంగీకరించడం లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏమాత్రం ఈరోజు దేశంలో బలమైనటువంటి పార్టీగా ఉండదు. ఏప్రిల్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత సంవత్సరం పాటు విదేశాలకు వెళ్తాడు రాహుల్ గాంధీ. వచ్చేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 17కు 17 సీట్లు గెలవాలనేటువంటి సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నాం. ఏ ఇంటికెళ్ళినా, ఏ బస్తీకెళ్ళినా, ఏ వాడకెళ్ళినా, ఏ వ్యక్తిని కలిసినా ఒకటే మాట, బీజేపీ, బీజేపీ, మోడీ, మోడీ, మోడీ.